నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్లో గల శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ అధ్యక్షుడు వెంకన్న వర్మ ఆధ్వర్యంలో ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, కుంకుమార్చన ఆలయ అర్చకులు నిర్వహించారు. శ్రీ నిమిషాంబాదేవి అమ్మవారికి దర్శించుకోవడానికి పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు భారీగా విచ్చేశారు. భక్తులకు ఆర్య చిత్తారి సంఘం వారు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి లక్ష్మయ్య మాట్లాడుతూ శ్రీ నిమిషాంబ అమ్మవారిని మనసులో కోరిక కోరుకొని 11 సార్లు ప్రదక్షిణ చేస్తే కోరికలు నెరవేరుతాయని ప్రతీత. ఇప్పటికే అనేక మంది కోరికలు నెరవేరాయన్నారు. కోరుకున్న కోరిక నెరవేరడంతో భక్తులు అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు నెరవేర్చుకున్నారని ఆలయ పూజారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అశోక్, అనంత్, మాధవ్, సురేష్ కుమార్, కిరణ్, సాయి వర్మ తదితరులు పాల్గొన్నారు. కూడా మరి మనము ఈ యొక్క ఆచార్య వరులతోటి అమ్మవారి యొక్క పూజా విధానము ముందుగా గణపతి పూజ, పుణ్యవాచనము, అమ్మవారికి ఈ యొక్క 108 కలశాలతోటి అమ్మవారికి ఈ యొక్క సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేయించబడింది. ఆ తర్వాత విశేషంగా అభిషేకం చేయించి అమ్మవారికి విశేషంగా అలంకరించి అమ్మవారి దర్శనము వరకు ఇవ్వటం జరిగింది. భక్తులను అనుగ్రహిస్తుంది అమ్మవారు. మరి యొక్క ఆలయంలో అమ్మవారి విధానం చెప్పుకున్నట్లయితే ప్రతి భక్తులు కూడా మరి అనేక కోరికలు ఉంటాయి. ఆ యొక్క కోరికలన్నీ కూడా సత్సంపన్నంగా సాంప్రదాయబద్ధమైన కోరికలు కోరుకున్నట్లయితే ముందుగా అమ్మవారికి 16 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత అమ్మవారికి మనం కోరుకుంటే కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది అమ్మవారు. ఆ కోరికలు నెరవేర్చిన తర్వాత మరి ప్రతి వారు కూడా 108 ప్రదక్షిణాలు చేసినట్లయితే అమ్మవారి మొక్కుగా నెరవేరుతుంది. ఆ విధంగా 50 మంది భక్తాదులను కూడా ఈ యొక్క అమ్మవారిని సందర్శించి అమ్మవారి అనుగ్రహం పొంది తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా తెలియపరుస్తున్నాం.